హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే నిన్నైతే మనకి ఏపీ ఎంసెట్ 2026 ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే కొందరికి ర్యాంక్ వచ్చింది, మార్క్స్ వచ్చాయి కానీ ర్యాంక్ రాలేదు అని చెప్తున్నారు. కొందరికి ర్యాంక్ కూడా వచ్చాయి. కానీ ఏంటంటే ఇక్కడ మనం ఇప్పుడు ఫస్ట్ అప్లై చేసినప్పుడు మనం మన మార్క్ షీట్ ఇంటర్ మార్క్స్ ఇవ్వకపోయిన మనకి ఇంటర్మీడియట్లో ఇప్పుడు ఇంటర్మీడియట్ మార్క్స్ నుంచి 25% మన ఎంసెట్ మార్క్లోని కలుపుతారనమాట. అంటే ఇక్కడ మన ఎంసెట్ నుంచి 75 అండ్ మన ఇంటర్ నుంచి 25, మొత్తం 100%. దెన్ ఆ రెండు కలిపితేనే మనకి ర్యాంక్ అనేది ఇస్తారనమాట. సో ఇక్కడ నిన్న మనకి కొందరు అప్పుడు అప్లై చేసినప్పుడు కొందరు ఏంటంటే ఎంటర్ చేయలేదన్నమాట వాళ్ళ మార్క్స్. సో ఇప్పుడు చేయకపోయినా పర్లేదు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కొత్తగా డిక్లరేషన్ ఫామ్ అనేసి ఇచ్చారనమాట, ఎనేబుల్ చేశారనమాట. ఇప్పుడు అది ఎట్లా చేయాలంటే ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మన డిక్లరేషన్ ఫామ్ ఉంటుందా అది క్లిక్ చేయండి, రీడైరెక్ట్ అవుద్ది. తర్వాత మన రిజిస్ట్రేషన్ నెంబరు, తర్వాత హాల్ టికెట్ నెంబరు, తర్వాత మనం అప్లై చేసినప్పుడు ఏ ఫోన్ నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్కే ఆ నెంబర్ని ఎంటర్ చేయండి. తర్వాత సెర్చ్ అని క్లిక్ చేయండి. తర్వాత మనకి ఒక పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. దాంట్లోంచి మన ఇంటర్ మార్క్స్ ఎంటర్ చేయమంటుంది. పర్సంటేజ్ లేకపోతే ఇదేంటంటే మళ్ళీ మనకి